పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు 2014 నుంచి భారతదేశ వైభవం అనేది ప్రారంభమైంది. ఆఖరికి విమర్శకులు కూడా, అతివాదులు హేతువాది లాంటి వాళ్ళు కూడా ఒక మంచి ప్రభుత్వం, మంచి నాయకుడికి పరిపాలనలో ఈ దేశం ఉన్నదని చెప్పేసి గర్వించదగ్గ మాటలనే మనం వింటున్నాం. ప్రతిపక్షాలు కూడా సమర్థించేంత స్థాయిలోనే ప్రభుత్వ పరిపాలన ఉందండి. అయితే మన దక్షిణ భారతదేశంలో ప్రధానంగా సనాతన బోర్డు అనే విషయాన్ని ఎలుగెత్తి చాటారు మానేశ్రీ ఓ ప్రధాని పవన్ కళ్యాణ్ గారు. అప్పటి నుంచి దీని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. మా విశ్వ హిందూ పరిషత్, మా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తరపున మీ సనాతన బోర్డుకి ఏ ఏర్పాట్లు చేయాలి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఇది బయటకు కనుక వచ్చినట్లయితే కనుక ఆ శాఖలోని దేవాలయ వ్యవస్థని ఎలాగా మనం తీసుకువెళ్ళాలని కూడా సుమారుగా వందల పేజీలతో కూడిన ఒక చిన్న చట్టాన్ని కూడా రూపకల్పన చేసి మేము చర్చలు కూడా చేశాం ఈ మధ్యనే. కావున సనాతన ధర్మ బోర్డ్ అనేది ఈ దేశానికి ఆవశ్యకత, అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ కూడా వారి చర్చలు స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్నాయి. అలాగే మసీదులు అవన్నీ కూడా వాళ్ళ యొక్క నిర్వహణలో ఉన్నాయి. కానీ మన దేవాలయాలు మాత్రం ప్రభుత్వ ఆజమాయిషీలో ఉన్నాయి. పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సరిగ్గా పనిచేయాలి అనే సాహసం చేయలేం. కానీ దానిలో ఉన్న కొంతమంది అవినీతి పరులైన అధికారుల వల్ల ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశాలు అక్కడక్కడ కనబడుతున్నాయి. కానీ దీన్ని సరిచేయడానికి చక్కగా ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు. మా మాటను కూడా వారు ఆలకిస్తున్నారు. కావున సనాతన ధర్మ బోర్డు అనేది ఆంధ్ర రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి, ఈ భారతదేశం మొత్తానికి కూడా చాలా చాలా అవసరం. దాన్ని మనం ఇక్కడ మన అసెంబ్లీ ద్వారా కొంత చట్టాన్ని చేసుకుని అప్పుడు కేంద్రం ద్వారా దాన్ని ఆమోదముద్ర పొందే అవకాశాన్ని మనం కలగజేసుకోవాలి. ఇది ఖచ్చితంగా అయి తీరుతుందని మా యొక్క నమ్మకం. నా అంచనా ప్రకారం ఒక 3 సంవత్సరాలు సమయంలో ఇది చట్టంగా రూపకల్పన అంటే ప్రైవేటుగా జరుగుతుంది. తద్వారా ఎవరైతే మఠపీఠ ఆశ్రమాధిపతులు ఉన్నారో, స్థానిక దేవాలయాలు నిర్వహించేసిన ధార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుబంధంగా అందరి విషయాన్ని తీసుకొని ఒక చక్క ప్రైవేటు వ్యవస్థగా దాన్ని చేసుకుంటే కనుక మన దేవాలయాలు మరింతగా బాగుంటాయి. దేవాలయం ద్వారా సమాజక చైతన్యం మరింతగా వెల్లువిరుస్తుంది. దేవాలయం కేంద్రంగా సమాజానికి ఏది అవసరమైందో దాన్ని అందించే అవకాశం కూడా కలుగుతుంది. దేవాలయ ఆస్తులకి, దేవాలయ విగ్రహాలకి, దేవాలయ రథాలకి, దేవుడి యొక్క ఆభరణాలకి అన్నిటికి కూడా సంపూర్ణమైన రక్షణ అప్పుడు ఏర్పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.